హాయ్, ఐఎమ్ డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే న్యూరోపతి, వర్టైగో, ఇన్సోమ్నియా ఈ మూడింటికి సంబంధించి పేషెంట్ల యొక్క సంఖ్య కానీ పేషెంట్లకు ఉన్న నంబర్స్ కానీ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే చాలామంది పేషెంట్లకి ఇవి ఒక లక్షణాలు ఉన్నాయని కూడా వాళ్ళు తెలుసుకోలేరు. కొద్ది మందిలో తలదిరుగుతున్నట్లుగా ఉంటుంది, కొద్ది మందిలో చేతులు కాళ్ళు తిమ్మిర్లు మంటలు చురుకులుగా ఉంటాయి, ఇంకొంతమంది లోపల మనిషిని ఏదో ఊపేసినట్లుగా వాళ్ళ లోపల ఏదో ఒక వాళ్ళే తిరుగుతున్నట్లుగా, కొంతమంది రంగుల రాటంకి దిగిన తర్వాత ఒక రకమైన ఒక మనిషి అంతా కూడా గిరగిరా తిరుగుతున్నట్లుగా, లేదో మంచంలో పడుకుంటే ఇల్లు కప్పంతా కూడా తిరుగుతున్నట్లుగా ఉండటము, కొంతమందికి ఒకసారిగా వాళ్ళ పక్కన ఉన్న వస్తువులు కదిలిపోతున్నాయి, మనం అట్లాగే ఉన్నాం అనిపించేలాగా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే న్యూరోపతి అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు మంటలు చురుకులకి, కళ్ళు తిరగటము తల తిరగటము, లేకపోతే మనిషి చుట్టుపక్కల ఉన్న వస్తువులు కదులుతున్నట్లుగా, లేకపోతే మనం కూడా ఊగిపోతున్నట్లుగా ఉండటము, అలాగే నిద్ర సరిగా పట్టకపోవడం, ఈ మూడిటికి కూడా కొద్దిపాటి సంబంధం ఉన్నది. మీరు ఈ మూడిట్లో ఏ ఒక్క లక్షణంతో బాధపడుతున్నా సరే కొంతకాలం తర్వాత ఇంకొక రకమైన సమస్యతో కూడా బాధపడడానికి అవకాశం ఉన్నది అనేది కొన్ని రకాలైన మెడికల్ రీసెర్చ్లు చెప్తున్నాయి. ఎలాగూ అంటే ఇవన్నీ కూడా మన శరీరంలో జరిగే రకరకాల హార్మోన్లకు సంబంధించిన మార్పులతో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే కొద్దిమందికి నరం అనేది ఒక సన్నటి దారంలాగా ఉండి దాని మీద ఒక పల్చటి పొర ఉంటుంది. ఆ పొర కొంత దెబ్బతింటడం ద్వారా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. కొద్దిమందికి వెన్నుపూస దగ్గర కానీ లేకపోతే ఎక్కడన్నా నరం ఎక్కడన్నా ఒత్తుకుపోవడం, ఎముకల మధ్య పడి నరం ఏదైనా నలిగిపోయినా ఒత్తుకుపోయినా సరే కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే నిద్రకి సంబంధించి మెదడులో 4 భాగాలు ఉంటాయి. సుప్రాకాస్మాటిక్ న్యూక్లియస్, హిప్పోకాంపస్, లోకస్ సెరులియస్, ఎమిగ్డలా. ఈ 4 భాగాలు కూడా ఎక్కువ శాతం నిద్రను నియంత్రిస్తూ ఉంటాయి. ఇలాంటి నియంత్రించే భాగాల్లో ఉండే కెమికల్స్, హార్మోన్లు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా సరే, లేదా నరం ఎక్కడన్నా ఒత్తుకుపోతున్నా సరే, లేదా ఒక బ్యాలెన్స్ పరికరం అని ఉంటుంది మనిషి శరీరం లోపల. ఆ బ్యాలెన్స్ పరికరం ఏంటంటే మనిషిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తనకి తాను బ్యాలెన్స్ చేసుకునే విధంగా మెయింటైన్ చేసేలాగా ఉంటుంది. అలాంటి బ్యాలెన్స్ పరికరం డిస్టర్బెన్స్ అవుతుంది కొద్దిమందికి. అలాంటి డిస్టర్బెన్స్ అనేది మెడ దగ్గర రావచ్చు, చెవిలో రావచ్చు, కనుగుడ్ల కండరాల వెనకమాల ఉన్న నరాల్లో రావచ్చు, లేదా మెదడు లోపల రావచ్చు, లేదా వెన్నుపూసలో రావచ్చు, లేదా హార్మోన్లో ఎక్కువ తక్కువగా ఉండి వాటి వలన కూడా రావచ్చు. సో మీలో ఎవరైనా సరే కళ్ళు తిరగటం, తల తిరగటం, చేతులు కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, చురుకులు, మొద్దుబారిపోవటం, సూదులు పెట్టి కూర్చున్నట్లుగా ఉండటం, వీటితో పాటుగా నిద్ర సరిపోకపోవటము, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, నిద్ర పట్టినా సరే కలత నిద్రలాగా, డిస్టర్బ్డ్ నిద్రలాగా ఉండటము గనక ఉంటే ఖచ్చితంగా మీ శరీరంలో ఉన్న సమస్యల్ని ఒక విధానంలో, ఒక పర్టికులర్ విధానంలో గనక చూస్తే హార్మోన్లు, రసాయనాలు, కెమికల్స్, అలాగే మెదడు, వెన్నుపూస, అలాగే మీలో ఇంకా తెలియకుండా ఉన్న కొన్ని రకాలైన జబ్బులు ఏమన్నా షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి ఏదన్నా ఉండొచ్చు. అలాంటివన్నీ కనుక మనం పరిశీలించిన పక్షంలో మీకున్న అలవాట్లు, మీకున్న వ్యవహారము, మీకున్న వ్యాపారము, మీకున్న బిజీ షెడ్యూల్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే మీకు ఒక ఖచ్చితమైన పరిష్కారం కొంతకాలంలో తీసుకురావచ్చు. అది కొద్దిమంది పేషెంట్లు నెలలో తగ్గుతున్న వాళ్ళు ఉంటారు, కొద్దిమంది 6 నెలల పాటు మందులు వాడే అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, కొద్దిమంది సంవత్సరం పాటు మందులు వాడే అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎంత కాలానికి ఖచ్చితంగా తగ్గుతుందనేది ఆల్మోస్ట్ మనం జబ్బును ఎంత బాగా తెలుసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని జబ్బుని పూర్తిగా దాని యొక్క కారణం తెలుసుకోకుండా వైద్యం చేయడం అనే దగ్గర పూర్తి ఫలితాన్ని చాలామంది పొందలేకపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దాకా వైద్యం లేని జబ్బులు చాలా ఉన్నాయి, కానీ కారణం తెలియని జబ్బు అనేది లేదు. కనీసం మన జబ్బుకున్న కారణాన్నైనా తెలుసుకుంటే పరిష్కారం అనేది దొరికే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు అండ్ హైదరాబాద్.